మామా కాక్. ఈరోజు మనం చీజ్ మరియు పుదీనా సమోసాలు తయారు చేయబోతున్నాం, కాబట్టి మా వెంట ఉండండి. ప్రారంభించే ముందు ఈ క్రింది పదార్థాలను సిద్ధంగా ఉంచండి. సమోసా షీట్లు, ఉప్పు చీజ్ 2 ప్యాకెట్లు, తాజా పుదీనా ఆకులు 1 గుత్తి. మొదట పుదీనా ఆకులను ఇలా వేరు చేసి బాగా కడిగి మిక్సర్ లేదా చాపర్తో సన్నగా తరిగిపెట్టుకోండి. ఒక పెద్ద గిన్నెలో చీజ్ వేసి ఫోర్క్తో బాగా మెత్తగా చేయండి. తర్వాత తరిగిన పుదీనాను చీజ్లో వేసి బాగా కలపండి. ఇలా పూర్ణం సిద్ధమవుతుంది. ఇప్పుడు సమోసా షీట్లను మడిచి అందులో పూర్ణం వేసి అదనపు అంచులను కత్తిరించి త్రిభుజమాకారంలో తయారుచేయండి. చివరి అంచుపై కొద్దిగా నీరు మరియు పిండి మిశ్రమం రాసి బాగా అంటించండి. తద్వారా వేయించే సమయంలో అది తెరుచుకోకుండా ఉంటుంది. ఒక పాన్లో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడిగా అయిన తర్వాత సమోసాలను వేసి అవి ఉబ్బి బంగారు రంగులోకి మారే వరకు మెల్లగా తిప్పుతూ వేయించండి. ఇదే మన చీజ్ సమోసాల చివరి రూపం. రుచికరమైనది మరియు అందమైనది. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.